ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఫినాన్షియల్ ట్యాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ట్యాక్స్ ఫంక్షన్స్లోకి వెళ్ళే కంటే ముందు మేము సపరేట్గా ఒక ఫినాన్షియల్ ఫంక్షన్స్ ట్యాక్స్ సిరీస్ అనేది రన్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఏదైతే ట్యాక్స్ ఫంక్షన్స్ గ్రే కలర్తో హైలైట్ అయ్యి ఉన్నాయో ఇవి ఆల్రెడీ కంప్లీట్ అయిన ట్యాక్స్ ఫంక్షన్స్. సో మీరు కనుక ఈ ట్యాక్స్ ఫంక్షన్స్ని చూడనట్లయితే మీరు మా ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియోస్ని చూడవలసిందిగా కోరుతున్నాను. ఓకే. సో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం ఏ ట్యాక్స్ ఫంక్షన్ నేర్చుకోబోతున్నాం ఒకసారి చూద్దాము. మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మనం ఈ వీడియోలో 4 ట్యాక్స్ ఫంక్షన్స్ నేర్చుకోబోతున్నాము. ఆడ్ ఎఫ్ ప్రైస్, ఆడ్ ఎఫ్ ఈల్డ్, ఆడ్ ఎల్ ప్రైస్, ఆడ్ ఎల్ ఈల్డ్. ఈ 4 ట్యాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈ ట్యాక్స్ ఫంక్షన్స్ గురించి మనం ట్యాక్స్ కోడింగ్ రాసే ముందు ఒకసారి ఫస్ట్ ఇవేంటి, మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ ఏం చెప్తుంది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే మనము ఇది మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్. ఇక్కడ ఏం చెప్తుంది, ఇది రిటర్న్స్ ద ప్రైస్ ఫర్ 100 ఫేస్ వాల్యూ ఆఫ్ ద సెక్యూరిటీ హ్యావింగ్ అన్ ఆడ్, షార్ట్ ఆర్ లాంగ్ ఫస్ట్ పీరియడ్. ఓకే, ఎఫ్. సో ఎఫ్ అంటే ఫస్ట్ పీరియడ్, ఆడ్ ఫస్ట్ ప్రైస్. ఓకే, ఆడ్ ఫస్ట్ ప్రైస్. ఓకే, సో ఇది ఆడ్ ఎఫ్ ప్రైస్ గురించి. సో ఇది దాని యొక్క కరస్పాండింగ్ సింటాక్స్. ఓకే, కరస్పాండింగ్ సింటాక్స్ మేము ఈ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ యూఆర్ఎల్లో ప్రొవైడ్ చేస్తాం, మీరు దీన్ని చూడవలసిందిగా కోరుతాం. నెక్స్ట్ ఆడ్ ఎఫ్ ఈల్డ్. సో ఇక్కడ ఇదేం చేస్తుంది మనకి, ఇట్ రిటర్న్స్ ద ఈల్డ్ ఆఫ్ ఎ సెక్యూరిటీ దట్ హ్యాస్ అన్ ఆడ్ ఫర్ ద ఫస్ట్ పీరియడ్. ఇక్కడ ఇంతకుముందు మనకు ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఎఫ్కి, ఇక్కడ ఫస్ట్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఇది దీని ఏంటంటే ఇది ఎఫ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇది ఎఫ్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేస్తుంది మనకి. నెక్స్ట్ ఎల్ ప్రైస్. సో ఇక్కడ ఎల్ ప్రైస్లో కనుక చూసినట్లయితే ఇక్కడ ఆడ్ ఎల్ అంటే లాస్ట్ ప్రైస్. ఓకే, లాస్ట్ ప్రైస్ రిటర్న్స్ ద ప్రైస్ ఫర్ 100 ఫేస్ వాల్యూ ఫర్ ఏ సెక్యూరిటీ హ్యావింగ్ ద లాస్ట్ కూపన్ పీరియడ్. అందుకనే ఇక్కడ ఆడ్ ఎల్ ప్రైస్, ఆడ్ ఎల్ ప్రైస్ ఇది దాని యొక్క కరస్పాండింగ్ సింటాక్స్. దాని తర్వాత నెక్స్ట్ ఆడ్ ఎల్ ఈల్డ్. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే రిటర్న్స్ ద ఈల్డ్ ఆఫ్ ఏ సెక్యూరిటీ దట్ హ్యాస్ అన్ ఆడ్ లాస్ట్ పీరియడ్. ఓకే, ఎల్ అంటే లాస్ట్ పీరియడ్. ఓకే, ఇది దాని యొక్క కరస్పాండింగ్ సింటాక్స్. ఈ 4 లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తాము, మీరు దీన్ని చూడవలసిందిగా కోరుతున్నాను. ఓకే, సో ఇప్పుడు మనము పవర్ బిఐ డెస్క్టాప్లోకి మళ్ళీ వెళదాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము టేబుల్ వ్యూలోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఈరోజు ఈ ట్యాక్స్ ఫంక్షన్స్ని ఏ టేబుల్స్ మీద యూజ్ చేయబోతున్నాం అంటే 2 టేబుల్స్ ఉన్నాయి. ఆడ్ పీరియడ్ బాండ్ వాల్యుయేషన్ టీబీ, ఆడ్ లాస్ట్ పీరియడ్ బాండ్ వాల్యుయేషన్ టీబీ. ఓకే, ఈ 2 టేబుల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం టేబుల్ వ్యూలోకి వెళ్దాం. సో టేబుల్ వ్యూలోకి వెళ్ళేసి ఇదిగోండి, ఇది ఆడ్ పీరియడ్ బాండ్ ఎవాల్యుయేషన్ టీబీ. సో ఇక్కడ ఏంటి మనకి ఫ్యూ కాలమ్స్ ఉన్నాయి. ఏమేంటివి, డిస్క్రిప్షన్, అది షార్ట్ పీరియడా లాంగ్ పీరియడా అనేసి, సెటిల్మెంట్ డేటు, మెచ్యూరిటీ డేటు, ఇష్యూ డేటు, ఫస్ట్ కూపన్ డేటు, రేటు, ఈల్డ్ పర్సంటేజ్, ప్రైస్ అంటే ఆ సెక్యూరిటీ యొక్క ప్రైస్ ఎంత, ఫ్రీక్వెన్సీ అది 1 అయితే యాన్యువల్, 2 అయితే హాఫ్ ఇయర్లీ, 4 అయితే సెమీ క్వార్టర్లీ, బేసిస్, రిడెంప్షన్ వాల్యూ ఎంత, ఇది దీని గురించి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక క్యాలిక్యులేటెడ్ కాలం తీసుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనము ఒక న్యూ కాలం తీసుకొని, సో ఇక్కడ జూమ్ చేసి దీనికి ఏం చేస్తాను అంటే మనం ఆడ్ ఎఫ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఆడ్ ఎఫ్ ప్రైస్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇక్కడ యాక్చువల్గా మనం ఏం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం అంటే క్యాలిక్యులేటెడ్ ప్రైస్. ఓకే, క్యాలిక్యులేటెడ్ ప్రైస్. సో ఇప్పుడు దీనికి మనం ఏం ఫంక్షన్ యూజ్ చేయాలనుకుంటున్నాం, ఆడ్ ఎఫ్ ప్రైస్, క్యాలిక్యులేటెడ్ ప్రైస్ కాబట్టి. సో ఆడ్ ఎఫ్ ప్రైస్ తీసుకుని ఇది దాని యొక్క సింటాక్స్. ఫస్ట్ సెటిల్మెంట్ డేట్ కామా, నెక్స్ట్ లైన్కి రండి. నెక్స్ట్ లైన్కి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సింటాక్స్ ప్రకారం మనకి ఇది మెచ్యూరిటీ డేట్ కామా, నెక్స్ట్ ఇష్యూ డేట్ కామా, నెక్స్ట్ ఏంటి ఫస్ట్ కూపన్ డేట్, దాని తర్వాత రేట్,
దాని తర్వాత మనకి ఈల్డ్, రిడెంప్షన్, దాని తర్వాత ఫ్రీక్వెన్సీ, లాస్ట్ వచ్చేసి బేసిస్. ఓకే, బేసిస్. సో ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. సో బ్రాకెట్ క్లోజ్ చేసినట్టయితే మన సింటాక్స్ ప్రకారం అన్ని ఇక్కడ కాల్ చేసాం అన్ని కాలమ్స్ని. సో ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు దీన్ని 2 డెసిమల్కి చేంజ్ చేద్దాం. డెసిమల్ పాయింట్స్ 2. ఇప్పుడు ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు యాక్చువల్గా ఇదేం చేస్తుంది, మనకి బాండ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఫస్ట్ కూపన్ పీరియడ్ మీద. అంటే ఇది బేసికల్గా ఆడ్ అంటే ఏంది, ఇర్రెగ్యులర్ ఆఫ్ ఫస్ట్ కూపన్ పీరియడ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఫస్ట్ బాండ్ ఉంది. బాండ్ ఏంటి, దాని యొక్క కూపన్ రేట్ ఎంత 5%, ఈల్డ్ ఎంత 6%. ఓకే, ఈల్డ్ ఎంత 6% ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఈల్డ్ వచ్చేసి 6%. సో ఇప్పుడు ఇక్కడ మనకి అప్రాక్సిమేట్గా ఆడ్ ప్రైస్ ఎంత వచ్చింది, దీనికి 95.52. అంటే ఇక్కడ ఏంది, ప్రైస్ అనేది 97.68 ఉంది, రేట్ అనేది ఈల్డ్ రేట్ కన్నా తక్కువ ఉంది, అందువల్ల ఇది మనకి తగ్గింది. అదే మీరు కనుక ఇక్కడ ఇది చూసినట్లయితే, ఏది థర్డ్ రో, 6% రేట్ కూపన్ రేట్ ఉంది, 6% ఈల్డ్ రేట్ ఉంది, ప్రైస్ 100% రిడెంప్షన్ అంటే ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆడ్ ప్రైస్ అనేది మనకి 100.02 అనేది వచ్చింది, 100.02 అనేది వచ్చింది. సో ఇది ఆడ్ ప్రైస్. సో ఇప్పుడు దీన్ని ఇది కరెక్టా కాదా అని ఎలా తెలుసుకోవాలి మనము, మీరు కనుక గమనించినట్లయితే ఈ ఫంక్షన్స్ మనకి ఎక్సెల్ ఫంక్షన్స్లో కూడా ఉన్నాయి, ఎక్సెల్లో కూడా. సో ఇప్పుడు మనము ఎక్సెల్లోకి వెళ్దాం. ఇప్పుడు ఎక్సెల్లోకి వెళ్ళేసి, సో ఇక్కడ సేమ్ టేబుల్ ఉంది, కన్ఫ్యూజ్ ఏమవుద్ది. ఇప్పుడు ఇక్కడ ఆడ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఆడ్ ఎఫ్ ప్రైస్. సో సింటాక్స్ సేమ్ సింటాక్స్, ఫస్ట్ సెటిల్మెంట్ డేట్, కామా మెచ్యూరిటీ డేట్, కామా ఇష్యూ డేట్, కామా ఫస్ట్ కూపన్ డేట్, కామా రేట్, కామా ఈల్డ్, కామా రిడెంప్షన్, కామా ఇది యాన్యువల్ ఫ్రీక్వెన్సీ మనకు ఉంది కాబట్టి హార్డ్ కోడింగ్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ బేసిస్, నెక్స్ట్ మనకి బేసిస్. ఓకే, క్లోజ్ చేసి ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఒక వాల్యూ అనేది వచ్చింది. సో దీన్ని మిగిలిన రోజుకి అప్లై చేద్దాం. సో అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని బోల్డ్ చేసి, సో ఇక్కడ దీన్ని 2 డెసిమల్కి రిస్ట్రిక్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం వాల్యూస్ కంపేర్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ కనుక మనం కంపేర్ చేసినట్లయితే, ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే 95.52, 95.52, 103, 103, 102, 102, 100, 100. ఓకే, 99.99, 90. సో వాల్యూస్ అనేవి మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. సో ఇది మనకి కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో ఇది ఆడ్ ఎఫ్ ప్రైస్ గురించి. నెక్స్ట్ ఆడ్ ఎఫ్ ఈల్డ్ డాక్స్ ఫంక్షన్ రాద్దాం. సో దానికి ఇంకొక న్యూ కాలం తీసుకొని, సో ఇప్పుడు ఆడ్ ఎఫ్ ఈల్డ్, ఆడ్ ఎఫ్ ఈల్డ్ అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేటెడ్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో క్యాలిక్యులేటెడ్ ఈల్డ్. సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఆడ్ ఎఫ్ ఈల్డ్ని తీసుకుందాం. సో ఆడ్ ఎఫ్ ఈల్డ్ని తీసుకున్న తర్వాత ఇక్కడ సేమ్ సెటిల్మెంట్ డేట్ ఈ టేబుల్ నుంచి, దాని తర్వాత మెచ్యూరిటీ డేట్, దాని తర్వాత ఇష్యూ డేట్, దాని తర్వాత వచ్చేసి మనకి ఫస్ట్ కూపన్ డేట్, దాని తర్వాత సింటాక్స్ ప్రకారం రేట్, దాని తర్వాత ప్రైస్, పిఆర్ అంటే ప్రైస్ వాల్యూ, ఇది ప్రైస్, దాని తర్వాత మనకి ఫ్రీక్వెన్సీ కాదు, రిడెంప్షన్ ఉంది మధ్యలో, రిడెంప్షన్ ఫ్రీక్వెన్సీ అయిపోయింది. నెక్స్ట్ మనకి బేసిస్ బ్రాకెట్ క్లోజ్ చేసి దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకి ఇది వచ్చింది. దీన్ని 2 డెసిమల్కి రిస్ట్రిక్ట్ చేద్దాం. ఓకే, 2 డెసిమల్కి రిస్ట్రిక్ట్ చేద్దాం.
ఓకే. ఇప్పుడు 2 డెసిమల్‌కి రిస్ట్రిక్ట్ చేసి దీన్ని క్లోజ్ చేద్దాం. సో, ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే సమ్ వాల్యూస్ వచ్చినాయి. 0.06, 0.095, 0.06, 0.04, 0.05. సో, ఇక్కడ ఇది ఏం క్యాలిక్యులేట్ చేస్తుందంటే మనకి బేసిక్‌గా సో, ఇది ఆడ్ ఫస్ట్ కూపన్ పీరియడ్‌ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో, ఇక్కడేంది ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఏదైతే ఇక్కడ 6% ప్రైస్ 100 ఉందో దానికి 0.06 వచ్చింది. ఓకే. 0.06 ఎందుకు వచ్చింది అంటే ఇది ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉంది. రిడెంప్షన్ కూడా ఈక్వల్‌గా ఉంది. అదేవిధంగా ఇంకొకటి 97.68 ఇదేంది రిడెంప్షన్ కంటే లో ఉంది బట్ రేట్ కూడా 5% ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకి 6% వచ్చింది. ఇక్కడ మనకి 6% వచ్చింది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 101.21 ఇదేంది రిడెంప్షన్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది, రేట్ 5% ఉంది. అందుకనేసి ఇక్కడ మనకి 0.05 ఆర్డెల్ అనేది 0.05 వచ్చింది. సో ఇప్పుడు మనము ఎక్సెల్కి వెళ్దాం. ఇక్కడ ఎక్సెల్కి వెళ్ళేసి ఆడ్ ఎఫ్ ఈల్డ్ సో ఇప్పుడు దీనికి మనము ఒకసారి రాద్దాం ఫార్ములా ఈక్వల్ టు ఆడ్ ఎఫ్ ఈల్డ్ బ్రాకెట్లో సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ డేట్, ఇష్యూ డేట్, ఫస్ట్ కూపన్, దాని తర్వాత రేట్, దాని తర్వాత ప్రైస్, దాని తర్వాత వచ్చేసి రిడెంప్షన్ తర్వాత ఫ్రీక్వెన్సీ తర్వాత బేసిస్ బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. ఎంటర్ చేసేసి దీన్ని మిగిలిన సెల్స్కి కూడా అప్లై చేద్దాం. సో అప్లై చేసి దీన్ని 2 డెసిమల్ పాయింట్స్కి రిస్ట్రిక్ట్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం కంపారిజన్ చేద్దాం. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఇప్పుడు 0.06 ఓకే, 0.05 ఓకే, అగైన్ 0.06, అగైన్ 0.04, అగైన్ 0.05. సో వాల్యూస్ అనేవి ఎగ్జాక్ట్గా మనకి మ్యాచ్ అవుతున్నాయి. సో ఇది ఆడ్ ఎఫ్ ఈల్డ్ గురించి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆడ్ ఎల్ ప్రైస్ మరియు ఆడ్ ఎల్ ఈల్డ్ గురించి చూద్దాం. దానికి మన దగ్గర ఇంకొక సపరేట్ టేబుల్ ఉంది. సో ఇందులో మనకి ఏమున్నాయంటే డిస్క్రిప్షన్, సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ డేట్, ఇక్కడ ఏంది లాస్ట్ ఇంట్రెస్ట్, ఇంతకుముందు దాంట్లో ఫస్ట్ కూపన్ డేట్ ఉంది, ఇక్కడ లాస్ట్ ఇంట్రెస్ట్ డేట్ ఉంది, రేటు, ఈల్డ్, ప్రైస్, రిడెంప్షన్, ఫ్రీక్వెన్సీ, బేసిస్ ఈ కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఆడ్ ఎల్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడికి వెళ్ళేసి న్యూ కాలం తీసుకొని సో ఇప్పుడు ఇక్కడ ఏంది ఆడ్ ఎల్ ప్రైస్ ఓకే. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇందులో మనము ఆడ్ ఎల్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. ఓకే, క్యాలిక్యులేటెడ్ ఆడ్ ఎల్ ప్రైస్. సో ఇప్పుడు మనం డాక్స్ ఫంక్షన్ కాల్ చేద్దాం. ఆడ్ ఎల్ ప్రైస్. సో ఇందులో సెటిల్మెంట్ డేట్, ఓకే, సెటిల్మెంట్ డేట్ కామా, దాని తర్వాత మెచ్యూరిటీ డేట్ కామా, లాస్ట్ ఇంట్రెస్ట్ డేట్, రేట్ తర్వాత ఈల్డ్ తర్వాత రిడెంప్షన్ తర్వాత ఫ్రీక్వెన్సీ తర్వాత బేసిస్ బ్రాకెట్ క్లోజ్ చేసి దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సమ్ వాల్యూ వచ్చింది. ఫస్ట్ ఏం చేద్దాం అంటే దీన్ని 2 డెసిమల్స్కి చేంజ్ చేద్దాం. సో ఇది మనకి 2 డెసిమల్స్కి చేంజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకి ఈ డాక్స్ ఫంక్షన్ అనేది కరెంట్ ప్రైస్ ఆఫ్ ద బాండ్ యొక్క కరెంట్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఇర్రెగ్యులర్ ఫైనల్ కూపన్ పీరియడ్. అంటే లాస్ట్ ఇంట్రెస్ట్ పీరియడ్ అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మనకు చూసినట్లయితే ఇది 5%, 4%, రేట్ వచ్చేసి 5%, ఈల్డ్ వచ్చేసి 6%, రేట్ వచ్చేసి 6, దానికి మనకి ఎంత వచ్చింది 99.70. అంటే ఫేస్ వాల్యూ కంటే కొంచెం డిఫరెన్స్ 0.3 ఉంది, ఎందుకంటే ఇక్కడ రేట్ కంటే ఈల్డ్ 1% మాత్రం ఎక్కువ. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్కడైతే ఇది ఉందో 100.33, 5%, 4%, ప్రైస్ వచ్చేసి 101, బట్ ఫేస్ వాల్యూ ఇది. సో ఇది ఇక్కడ స్లైట్గా తగ్గిందనమాట. సో ఇక్కడ ఏదైతే బాండ్స్ హయ్యర్ కూపర్ రేట్ ఉంటాయో దాన్ ఈల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 101
దీని 101.32 దానికి మనకి ఎంత వచ్చింది 99.98 వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ నంబర్స్ కరెక్టా కాదా అనేసి మనం ఎక్సెల్కి వెళ్ళేసి ఇక్కడ టేబుల్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, ఆడ్ ఎల్ ప్రైస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆడ్ ఎల్ ప్రైస్, సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ డేట్, లాస్ట్ ఇంట్రెస్ట్ డేట్, రేట్, ఈల్డ్, రిడెంప్షన్, ఫ్రీక్వెన్సీ, బేసిస్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని మిగిలిన వాటికి అప్లై చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ 2 డెసిమల్స్కి రిస్ట్రిక్ట్ చేద్దాం. రిస్ట్రిక్ట్ చేసి ఒకసారి మనం దీన్ని కంపారిజన్ చేద్దాం. సో ఇక్కడ మనం కనుక ఇప్పుడు కంపారిజన్ చేసినట్టయితే 99.7, ఓకే, 100.33, 99.95, 99.98, అగైన్ 99.98, అంటే వాల్యూస్ అనేవి మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి. సో ఇది ఆడ్ ఎల్ ప్రైస్ గురించి. నెక్స్ట్ ఆడ్ ఎల్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేద్దాం. న్యూ కాలం తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఆడ్ ఎల్డి తీసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్యాలిక్యులేటెడ్ ఆడ్ ఎల్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. ఓకే, సారీ. సో ఇప్పుడు ఇక్కడ ఆడ్ ఎల్ ఈల్డ్ తీసుకొని సెటిల్మెంట్ డేట్ ఫస్ట్, మెచ్యూరిటీ, లాస్ట్ ఇంట్రెస్ట్ డేట్, తర్వాత రేట్, దాని తర్వాత పిఆర్ ప్రైస్ వాల్యూ. సో ప్రైస్, దాని తర్వాత రిడెంప్షన్, కామా ఫ్రీక్వెన్సీ, కామా బేసిస్. ఓకే, బ్రాకెట్ అనేది క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి దీన్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈల్డ్ అనేది క్యాలిక్యులేట్ అయింది. ఈ ఈల్డ్ని ఏం చేద్దామంటే 2 డెసిమల్స్కి రిస్ట్రిక్ట్ చేద్దాం. సో ఇప్పుడు 2 డెసిమల్స్కి రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. 0.11 అలా కొన్ని వాల్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి అంటే, సో ఇదేం చేస్తుంది, మనకి ఆడ్ లాస్ట్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకి 98.24 ఉందో దానికి రేట్ వచ్చేసి 5%, ఈల్డ్ వచ్చేసి 4%, బట్ రిడెంప్షన్ వచ్చేసి 100%. సో ఇక్కడ మనకి 0.11 వచ్చింది, అంటే 11%. ఎందుకు వచ్చిందంటే ఇది హై రేట్ రిటర్న్, బికాస్ మనం బాండ్ అనేది బిలో ద రేట్కి పర్చేజ్ చేసాం, రిడెంప్షన్ డేట్ కంటే బిలో డేట్కి పర్చేజ్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కనుక ఇంకొకటి చూసినట్లయితే మనకి 0.08, సో ఇది కూడా 98. సో ఇంకొకటి చూద్దాం, 101.2, ఇది రిడెంప్షన్ వాల్యూ కంటే ఎక్కువగా పర్చేజ్ చేసాం, అందుకని ఇక్కడ ఇది మనకి 0 అనేది వచ్చింది. అందుకని ఇక్కడ మనకి ఇది 0 అంటే 0.001 అయి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఎందుకు 00 వచ్చిందంటే రేటు ఈల్డ్ సేమ్. సో ఇప్పుడు ఈ నెంబర్ కరెక్టా కదా అనేసి మనం ఎక్సెల్కి వెళ్ళేసి ఇక్కడ ఆడ్ ఎల్ ఈల్డ్, సో ఆడ్ ఎల్ ఈల్డ్, సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ, లాస్ట్ కూపన్, లాస్ట్ ఇంట్రెస్ట్, రేట్, దాని తర్వాత ప్రైస్, రిడెంప్షన్, దాని తర్వాత ఫ్రీక్వెన్సీ, బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని మిగిలిన సెల్స్కి మనం అప్లై చేసి సో దీన్ని 2 డెసిమల్స్కి రిస్ట్రిక్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని కంపేర్ చేద్దాం, వాల్యూస్ కరెక్టా కదా అనేసి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే 0.11, ఓకే, మ్యాచింగ్, 0.22 మ్యాచింగ్, 0.06, 08, 0.00. సో వాల్యూస్ అనేవి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినాయి. సో ఇది ఆడ్ ఈల్డ్ డాక్స్ ఫంక్షన్స్ గురించి. ఓకే, సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామో ఒకసారి క్విక్ రీక్యాప్ ఇస్తాను. ఈ వీడియోలో మనము ఈరోజు 4 డాక్స్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాము. అవి ఏంటి అంటే ఆడ్ ఎఫ్ ప్రైస్, ఆడ్ ఎఫ్ ఈల్డ్, ఆడ్ ఎల్ ప్రైస్, ఆడ్ ఎల్ ఈల్డ్.
సో ఈ 3 DAX ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోని మీరు లైక్, షేర్, కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.